హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో మెలోడీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసాం కే స్ట్రీట్ కి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో మెలోడీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసాం కే స్ట్రీట్ కి. మేము హలీం తినడానికి వచ్చాము, సెకండ్ హలీం బ్లాగ్ సిరీస్ లో. సో we came with my mom and dad is వైపింగ్ దేర్. వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళి మమ్మీ వాళ్ళతో రౌండ్ టేబుల్ లో కూర్చొని ఒక క్లాస్ పేరెంట్స్ తో కూర్చొని తినాలి అనుకుంటే ఇక్కడ రండి. వి డోంట్ నో ద టేస్ట్, కానీ ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాము హౌ ఇట్ ఈస్ అనేది. ఆల్రెడీ మనకి ఖమ్మంలో మంచి టేస్ట్ ఉన్న హలీం అంటే వన్ ఆఫ్ ది హలీమ్స్ లో మంది నైట్స్ అని చెప్పారు, కే స్ట్రీట్ లో ఉన్న మంది నైట్స్ లో. సో ఈ యొక్క మంది నైట్స్ లో మనం ఈరోజు హలీం తినడానికి మనం వచ్చాము. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మనం అందరం ఎక్స్పీరియన్స్ అవుదాం. స్టే ట్యూన్. So mom, how you are excited? హలీం ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అని చాలా క్యూరియాసిటీతో వచ్చాము. సో మేము ఇక్కడ మీకు చెప్తాం మా ఎక్స్పీరియన్స్. సో మీరందరూ కూడా విజిట్ చేయండి. Okay. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాం మేము, డాడీ మమ్మీ అందరం పైకి. సో ఇది లాస్ట్ టైం మనం మండి నైట్స్లో చేసినాము. ఇప్పుడు మనం కూర్చుందాం ఇటు, హలీం ఆర్డర్ చేద్దాం. సో ఐపీఎల్ స్టార్ట్ అయింది ఈరోజు, ఫస్ట్ డే ఆఫ్ ఐపీఎల్ కాబట్టి ఇట్లా నడుస్తుంది. ఈసారి మేము మా ఫ్యామిలీతో పాటు వచ్చాం అనమాట, సపరేట్ గా. మా డాడీ మా మమ్మీ వచ్చా, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఇక్కడ కూర్చుందాం. సో కూర్చున్నాము ఇక్కడ. సో ఇట్లా రౌండ్ టేబుల్స్. హాయ్, కేమ్ ఫర్ హలీం. ఇది సెకండ్ టైం. ఇది చక్కగా అంతకుముందు మండి తిన్నాం, అదేంటి మండి అంటారు దాన్ని. చక్కగా మేము కూడా ఆరగించాం, చాలా బాగుంది అక్కడ. ఇక్కడ మళ్ళా రెండోసారి ఈ ప్లేస్కి వచ్చామంటే ఈ ఏరియాలో ఇదేంటది సీజన్ లో హలీం తినడానికి వచ్చాం. హలీం బాగుంటది అని అంటే టేస్ట్ చేద్దామని వచ్చాం అనమాట. ఈ ఐపీఎల్ స్టార్టింగ్ ఇనాగరేషన్ డేన మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మండి నైట్స్ లో మనం హలీం తింటున్నాం, అంటే కే స్ట్రీట్ లో ఉన్న మండి నైట్స్ హలీం తింటున్నాం. మా మమ్మీ వాళ్ళు వైబింగ్ అనమాట లోపల, మమ్మీ డాడీ ఇద్దరు. సో మేము బయటకు వచ్చాము. సో చికెన్ వచ్చేసి మనం స్పెషల్ చికెన్ హలీం అన్నమాట. ఇక్కడ హరీస్ ఒక 2 చెప్పాము సింగిల్స్, అలానే మటన్ కూడా ఒక 2 మటన్ హలీం చెప్పాము. దాంతోపాటు స్టార్టర్స్ మనం ఏం చెప్పామంటే చికెన్ షెజ్వాన్ స్టార్టర్స్ చెప్పాము. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఈరోజు. మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, అంబియన్స్ అయితే చాలా బాగుంది. వెనకాల చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఉంది, ప్లే జోన్ ఒకటి ఉంది, అండ్ దాంతోపాటు క్రికెట్ ఆడడానికి కూడా మనకి ఒక క్రికెట్ బాక్స్ క్రికెట్ అయితే ఉంది. చాలా బాగుందన్నమాట. సో ఎలాగో ఇది ఐపీఎల్ సీజన్ కాబట్టి మీరు చూడొచ్చు చాలా మంది ఇక్కడ వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం కూడా మన ఆర్డర్స్ ఇచ్చేసాము. వచ్చేసింది మన ఫుడ్. చికెన్ షెజ్వాన్ చూడడానికి చాలా స్పైసీగా ఉంది, అండ్ చూస్తుంటే నోరు ఊడిపోతుంది. అండ్ దీంతో పాటు మనకి మటన్ అనమాట. ఇది ఐ థింక్ చికెన్ అనుకుంటా, చూడడానికి సిమిలర్గానే ఉన్నది. సో ఇది చికెన్, మేబీ చికెన్ హరీస్. అండ్ దీంతో పాటు మనం మటన్ కూడా ఆర్డర్ చేసాము.
హలీం అనమాట. సో మెయిన్లీ మనం ఈ రంజాన్ సీజన్లో వీటిని టేస్ట్ చేయడానికి వచ్చాం అనమాట. నెక్స్ట్ టేస్ట్ యా మమ్మీ టేస్ట్ చేసింది, టేస్ట్ చేయండి. ఉందా, బాగుంది, సూపర్. సూపర్. గోల్డెన్ బాగుంది. నైస్. బాగుంది. డాడీ వాళ్ళకి నచ్చింది. మమ్మీ ఫస్ట్ బ్లాగ్ చూసిన తర్వాత నుంచి హలీం తినాల్సిందే తినాల్సిందే అని అంటుంది. నేను కూడా టేస్ట్ చూస్తున్నా. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్, దీంట్లో చూడండి బ్రౌన్ ఆనియన్స్, కాజు అండ్ నెయ్యి వేసి ఇచ్చారు చాలా మంచిగా. సార్ చికెన్ కూడా టేస్ట్ చేద్దాం. మటన్ అండ్ చికెన్ బోత్ ఆర్ సిమిలర్. మటన్ వచ్చేసి మైల్డ్గా ఉంది, చికెన్ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంది. ఇట్లా దీని మీద వేసి చికెన్ షెజ్వాన్ ఇట్లా దీని మీద వేసి సో ఒక్కసారి టేస్ట్ చేద్దాం. మటన్ హలీంతో చికెన్ షెజ్వాన్. మటన్ హలీంతో చికెన్ షెజ్వాన్, ఉట్టి షెజ్వాన్ తిందాం ఒకసారి. మీరు కూడా తీసుకోండి ఇంత షెజ్వాన్. ఎట్లుంది డాడీ హలీం? స్పైసీ, డెలిషియస్. మమ్మీ డాడీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా డాడీ మమ్మీకి తినిపిస్తూ కన్సిస్టెన్సీ ఇలా రావాలి అంటే నవధాన్యాలు వేసి మొత్తం గోధుమ వాటితో పాటు మిగతా అన్ని రకరకాల ధాన్యాలు వేసి అందులో చికెన్ హలీము, చికెన్ హరీము, గీ మెయిన్ వేస్తారు. ఆ తర్వాత మంచిగా బాయిల్ చేసి మ్యాష్ చేసి వేస్తారు. ఇంకా మనకు కావాలంటే ఆనియన్స్ వేస్తారు, గీ వేస్తారు, ఇంకా ఎక్స్ట్రా క్యాష్యూ నట్స్ వేస్తారు. అట్లా టోటల్గా చూస్తే పైన లెమన్ పెట్టుకొని ఆనియన్స్తో తింటే ఇంకా చాలా బాగుంటాయి. చాలా బాగుంది. సో ఫస్ట్ బ్లాగ్లో గోల్డెన్ అని మనం అడిగినాం. ఏమని అడిగినాం అంటే 10 out of రేటింగ్ అడిగితే 10 out of 10 ఎంత ఇస్తావు అని అడిగా. సో అన్న గోల్డెన్ నువ్వు టేస్ట్ చేసినావు కదా, ఏది చికెన్ టేస్ట్ చేసినావు, మటన్ టేస్ట్ చేసినావు. సో యా, మటన్కి అయితే ఎస్పెషల్లీ ఇక్కడ కన్సిస్టెన్సీ వైజ్ అండ్ ఆల్సో స్పైసెస్ వైజ్ అయితే 10కి సాలిడ్ ఒక 8 ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ వావ్ చాలా బాగుంది. బట్ వీ కెన్ గివ్ ఓన్లీ 8. అండ్ వెల్ కమింగ్ టు చికెన్లో కొంచెం మనకి కన్సిస్టెన్సీ ఉంటే బాగుండే అనిపించింది. అయినప్పటికీ చాలా బాగుంది. ఒక 7.5 అలా ఇవ్వచ్చు అనమాట 10కి. ఓకే. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగుంది టేస్ట్ పడి. ఓకే డాడీ మీరెంత ఇస్తారు రేటింగ్? ఇది మటన్ హలీము నేను కూడా 8 ఇస్తాను రేటింగ్. చికెన్ కూడా టేస్ట్ చేశాను, మా మిసెస్ తీసుకుంటుంది కాబట్టి దాంట్లో నేను కూడా షేర్ చేసుకున్నా కాబట్టి దానికి కూడా నేను 8 ఇస్తాను అనుకున్నాను. ఈక్వల్ అనమాట, బాగానే ఉంది. ఓకే, ఇట్స్ నైస్, గుడ్. మమ్మీ మటన్ 9 points ఇద్దాం అనుకుంటున్నాను. ఓ చికెన్ 8. చికెన్కి 8. ఓకే. సో మమ్మీ ఎవరిని మమ్మీ వాళ్ళు ఎవరిని హర్ట్ చేయరు. ఇంట్లో వంట చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళు తినేవాళ్ళం మనకు వాళ్ళ రేటింగ్ మేము కూడా ఇస్తాం. బాగున్నాయి. స్పైసీగా ఉంది అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని స్పైసీ, మనం కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మంట అనిపించింది అంతే. అండ్ నేను ఖమ్మంలో ఉన్న జాఫర్ బాయి కిల్లా కానుకొని ఉన్న జాఫర్ బాయిని మళ్ళీ వాళ్ళు రెనోవేట్ చేసిన ఆ వీడియో చేశాను. సో ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ నేను ఆ వీడియోలో
ఫస్ట్ డేలో ఉన్న జాఫర్ బాయ్ని చూపించాను, దాని తర్వాత నైట్ వ్యూ ఉన్న జాఫర్ బాయ్ని కూడా చూపించాను. సో మీరు ప్రతి వీడియో చూడండి, అండ్ ఎన్టీఆర్ విగ్రహం వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి. అండ్ దిస్ ఈజ్ మెలడీ అండ్ యూ వాచింగ్ నో మెలోడీస్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ని కొట్టినట్టయితే నేను ఎప్పుడైతే న్యూ వీడియో వేస్తానో అప్పుడు మీకు అది నోటిఫికేషన్ లాగా వచ్చి ఫస్ట్ మీరు చూడడం జరుగుతుంది. సో సపోర్ట్ మీ, అండ్ దిస్ ఇస్ అ స్మాల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ hope you will support me with your subscription, and subscription is free. You can do it. Thank you, friends.